హలో అండి, వెల్కమ్ టు డైలీ వంటలు. ఈరోజు చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఆయిల్, కారం, ఉప్పు, చింతపండు. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి స్లైసెస్ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉడికించిన చామదుంపలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ చింతపండు మిక్స్ని దాంట్లో వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడికించుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. వేడి వేడి రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.